హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా శనగలతోటి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకునే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు వరకు శనగల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ కాబూలీ శనగలతో చేస్తున్నాను కదండి. ఈ ప్లేస్లో మీరు నల్ల శనగలతో అయినా సరే చేసుకోవచ్చు, కానీ ఈ శనగలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. శనగలను 2-3 సార్లు వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి అవి ములిగేంత వరకు వాటర్ని పోసుకుని కనీసం 5 గంటల పాటైనా నానపెట్టుకోవాలి. 5 గంటల తర్వాత శనగలు చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ శనగల నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని మళ్ళీ 1 లేదా 2 సార్లు క్లీన్ చేసుకుని తీసుకోండి. ఈ రెసిపీ కోసం శనగల్ని ఉడికించే పని కూడా ఉండదండి. పచ్చి శనగలతోనే ఈ రెసిపీని చేస్తాము. శనగల్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకోండి. పుట్నాల పప్పుకు బదులుగా మీరు శనగపిండినైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇందులోనే కారానికి తగినట్లుగా 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఇంగువ, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని వీటన్నిటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. మొత్తం శనగల్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 ఇంచు అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా కొద్దిగా వాటర్ని వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఈ శనగల మిశ్రమం మొత్తాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందాక పుట్నాల పప్పుకి బదులుగా శనగపిండి కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పాను కదండి. పుట్నాల పప్పుతో అయితే రుచి ఒక రకంగా ఉంటుంది, శనగపిండితో అయితే మరొక రకంగా ఉంటుంది. మీకు నచ్చిన పిండితోటి ఈ రెసిపీని చేసుకోవచ్చు. అస్సలు నీరు పోయకుండా పిండి మొత్తాన్ని ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని మీకు నచ్చిన షేప్లోకి ప్యాటీస్లా ప్రిపేర్ చేసుకోండి. వీటిని ఇలా ప్యాటీస్లా చేసేటప్పుడు మరీ మందంగా లేదా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చేసుకోండి. అలాగే షేప్ కూడా ఇలాగే చేయాలని ఏమీ లేదండి. మీకు నచ్చితే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం పిండితోటి అన్ని ప్యాటీస్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ప్యాన్ అంతా కూడా ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని ముందుగా రెడీ చేసుకున్న ప్యాటీస్ని మీరు తీసుకునే ప్యాన్ సైజ్కి ఎన్నైతే పడతాయో అన్నిటినీ ఒకదానికొకటి టచ్ అవ్వకుండా కొద్దిగా గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి. ఒకవైపు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. 2 నిమిషాల్లోనే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. 2 వైపులా కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటి తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. మళ్ళీ రెండో బ్యాచ్ వేసేటప్పుడు సెపరేట్గా ఆయిల్ వేయాల్సిన పని లేదండి. ఈ ఆయిల్లోనే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు. శనగలు నానిపోయి ఉంటే ఈ బ్రేక్ఫాస్ట్ని చేయడానికి 10 నిమిషాలు టైం పడుతుందండి. అలాగే ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా మాత్రమే కాదు స్నాక్గా కూడా తీసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చూపించిన ఈ క్వాంటిటీస్ తోటి 12 నుంచి 15 వరకు ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.